కార్యకర్తని బ్యాందీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి అరే ఇవాళ 2025వ సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి అంటే వాళ్ళకి ఉప్పు పప్పు బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరిదెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించి దిక్కు లేకపోవటం అనేది ఎంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్న వాళ్ళని అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని పేదల్ని వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని గల్లా పట్లే డబ్బులు లేవు, భయం వేస్తుంది. కోరికలు ప్రజలకు ఇచ్చిన మాట చూస్తే ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం. ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు, చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏమార్చాలని చూస్తారు. అప్పు చేయడానికి మాత్రం భయం లేదు, బెరుకు లేదు, బరి తెగింపు. అంటే ఈ 1,47,000 కోట్లు